ఫ్రెండ్స్, ఈరోజు చిన్ని సీరియల్ చాలా ఎమోషనల్గా నడిచింది. అసలు ఏం జరిగింది అంటే, చిన్ని సీరియల్లో ఇక కావేరి మళ్ళీ జైలుకి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చేస్తుంది అనమాట. అయితే అలా టైం వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే, చిన్నిని దగ్గరికి తీసుకుని, నేను ఇక్కడికి మళ్ళీ తిరిగి వచ్చినా రాకపోయినా నువ్వు మామయ్యతో అత్తయ్యతో ఈ ఇంట్లో హాయిగా ఉండాలి, ఎవరితోనూ కోపం పెట్టుకోకు, వాళ్ళు ఏమైనా ఒక మాటన్నా అడ్జస్ట్ అయిపో అని చెప్తూ ఉంటుంది. అయితే మళ్ళీ తిరిగి రాదు అనగానే, అంటే ఆ మాట అనగానే చిన్ని ఎందుకో బాధపడుతుంది అనమాట. కానీ మొత్తానికైతే మాత్రం అలాగ చెప్పి ఆ తర్వాత వాళ్ళ అన్నయ్యతో ఏమంటుందంటే, అన్నయ్య నేను నా బిడ్డ కాదు నీ బిడ్డ అనుకో, నువ్వు చిన్నిని నువ్వు తన్ని బాగా చూసుకుంటావని నాకు తెలుసు, నాకన్నా ఎక్కువ చూసుకుంటున్నావని తెలుసు, కానీ నీ నోటి నుంచి చెప్తే నాకు హ్యాపీగా ఉంటుందంటే అప్పుడు వాళ్ళ అన్నయ్య ప్రమాణం చేసి చిన్నిని నా సొంత కూతురి కంటే ఎక్కువ చూసుకుంటానని చెప్పేసి మాటిస్తాడు. ఆ తర్వాత ఇక పాపం తను జైలుకి వెళ్ళాల్సిన టైం వస్తుంది. ఇంకా పోలీస్ వ్యాన్ వస్తుంది అనమాట. పోలీస్ వ్యాన్ వచ్చి ఎక్కి వెళ్ళిపోతుంటే మధ్యలో ఏమవుతుంది, కావేరికి ఎంతో ఇష్టమైన జున్ను ఉంటుంది కదా, ఆ జున్ను పాపం ఏమిటో మర్చిపోతే పరిగెట్టుకుంటూ వెళ్తారు మళ్ళీ చిన్నీను వాళ్ళ మామయ్య సత్యంబాబు. అప్పుడు కావేరిని పిలిచి జున్ను ఇస్తే హ్యాపీ ఫీల్ అయ్యి ఏడుస్తుంది అనమాట. ఈలోపు బాలరాజుకి డౌట్ వస్తుంది. ఏంటంటే, సరళేమో వచ్చి నీ కూతురిని నీ దగ్గరే ఉంచుకో అంటుంది, కావేరి ఏమో నా కూతురి జోలికి రావద్దు అంటుంది. 10 ఏళ్ళైనా నా కూతురు పుట్టిందన్న విషయం నేను జైల్లో 3-4 సార్లు కలిసినప్పుడు కూడా చెప్పలేదు. అంటే నేను అనుకోవటం, కూతురు సెంటిమెంట్ చూపించి నా కోర్టులో నిజం చెప్తే తను బయటకు వచ్చేద్దాం అనుకుంటోంది, పేరోల్గా కాకుండా పర్మనెంట్గా బయటకు వద్దాం అనుకుంటోంది. లేకపోతే ఇప్పటి వరకు చెప్పని మనిషి ఇప్పుడు ఎందుకు చెప్తుంది, ఇక నుంచి నేను జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళ ప్లాన్ని నేను తిప్పి కొట్టాలి అని చెప్పేసి అనుకుంటాడు అనమాట. అనుకునేసరికి ఇంకా అంటే కావేరి మాటలు నమ్మడు, తన కూతురుందంటే కూడా నమ్మడు అనమాట, ఏదో ఫేక్ అనుకుంటాడు అనమాట. అది జరిగింది ఇవాళ బ్రీఫ్గా.